అమ్ము విషయంలో జరిగింది ఇప్పుడు జరిగింది ఒకటి కాదనిపిస్తోంది మావయ్య. మనకు అర్థం కానిది, అర్థం చేసుకోలేకపోతున్నది ఏదో జరిగింది అనిపిస్తుంది. ఏవండి, మిస్సమ్మ అనుమానం నిజమై ఉంటుందా? అంజలిలో అరుంధతి ఏమైనా? ఇంట్లో ఇప్పటికే ఏవేవో జరుగుతున్నాయి. మళ్ళీ కొత్త అనుమానాలు మొదలుపెట్టుకో. ఇందాక నువ్వు అన్నట్టు ఆ గోరాగాడు ఏదో చేసినట్టున్నాడు. అస్థికలు కలపగానే అమరు వాణ్ణి పట్టుకుంటానని చెప్పాడు కదా. పోనీలేండి, అప్పుడైనా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అంతా నీ భ్రమమ్మ. సరే సరే, అంజలి పాపని డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారుగా, రెస్ట్ తీసుకో. నువ్వు మనం అందరం బయటికి వెళ్దాం. పదండి, పద బాబు. పదంజు. బాల్ ఏదో అనాలనుకుని ఆగిపోతున్నారు కదా, అనేయండి గుప్తా గారు. మేము అనుటకు నీవు వినుటకు ఏమీ లేదు బాలిక. మేము చెప్పదలిచినదేమిటో నీకు బాగా తెలియను. ఓడిపోయా గుప్తా గారు. మళ్ళీ మనోహరి చేతిలో, విధి ముందు నేను పూర్తిగా ఓడిపోయాను. ఈ రోజుతో నాకొచ్చిన శక్తిని ఉపయోగించి మనోని శాశ్వతంగా ఆయన జీవితంలోంచి దూరం చేద్దామనుకుని చేయలేకపోయాను. ఆ ఘోరా బారి నుండి తప్పించుకొంటివి, అది విజయమే కదా. ఆ ఘోరా నిన్ను బంధించి ఉండుంటే ఎంతటి ప్రమాదము జరిగి ఉండేదో అర్థమగుచున్నదా? మనోని ఇంట్లో నుంచి పంపించకుండా నేను వెళ్ళిపోతే ఏమవుతుందో మీకు కూడా తెలుసు కదా గుప్తా గారు. ఏమి జరగవలనని లిఖించబడి ఉన్నదో అది జరుగును బాలిక. దీనిని నీవు ఒప్పుకున్నను ఒప్పుకోకున్నను ఇది నిజము. నీవు లేనిచో ఈ ఇల్లు ఏమగునోనని నీవు భయపడుచున్నావు. అది కేవలము నీ భయము మాత్రమే. నీ ఉన్నను లేకున్నను జరిగేది జరగక మానదు. జరుగుచున్నది వీక్షించుట తప్ప జరగబోవున్నది మార్చలేము. జరగాల్సిన దానిని శాసించలేము. మరి ఎందులకు ఈ ఆరాటము? తల్లిని కదా గుప్తా గారు. మీరు అనుకున్నంత సులువుగా, అనుకున్నంత తాపిగా నేను అనుకోలేకపోతున్నాను. మనోహరి వల్ల నా కథ అర్ధాంతరంగా ఆగిపోయింది. నా తలరాతే నా చెల్లికి ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతున్నాను. కర్మ అనునది ఒకటి ఉన్నది బాలిక, దానిని నమ్ముము. ఇన్ని పాపములు చేసి అందరి కన్నీళ్లకు కారణమైన ఆ బాలిక ఇచ్చట తప్పించుకొనవచ్చును గాని కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకొనలేరు. బతికున్న నన్ను చంపి బతికినన్ని రోజులు నా కుటుంబాన్ని కష్టపెట్టాక ఎప్పుడో వచ్చే కర్మ గురించి మీరు మాట్లాడుతున్నారా గుప్తా గారు? నాకంటే నిజం తెలియక విధి చేతిలో మోసపోయాను, మనో చేతిలో ఓడిపోయాను గుప్తా గారు. కానీ నా కుటుంబాన్ని మోసపోనివ్వను, కష్టాల పాలు చెయ్యను. రేపటితో నీ గడువు పూర్తగును బాలిక. మా మాట వినుము. ఈ ఒక్క రాత్రైనను ప్రశాంతముగా నీ కుటుంబముతో గడుపుము.
రేపు వేకువజామునే బయలుదేరుచున్నారని నీకు తెలియను కదా. నేనెక్కడికి వెళ్ళను, ఎవరిని కలవను గుప్తా గారు. నేను కొలిచే దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. ఆయన నాకు మోసం చేయడు. నా కథని ఇంత అర్ధాంతరంగా ఆపేయడు. నీ కథ ఎన్నడూ ముగిసినది బాలిక. నా చావుతో నా కథ పూర్తవ్వలేదు గుప్తా గారు, అప్పుడే మొదలైంది. మనోహరి అంతంతోనే అది ముగుస్తుంది. అది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, మెల్లగా మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ అచ్చట నుండి వచ్చినది బాలిక నీకీ మొండి ధైర్యము. 20 ఏళ్ళు ఒంటరితనం నేర్పించింది గుప్తా గారు. అది అంత సులువుగా పోదు. మీరన్నట్టు రేపటితో నా కథ ముగిసిపోతే మళ్ళీ నా చెల్లెలి బిడ్డ రూపంలో ఈ ఇంటికి వస్తాను. మళ్ళీ నా చెల్లెలి బిడ్డ రూపంలో ఈ ఇంటికి వస్తాను. ఈ ఇంటికి వస్తాను. ఈ ఇంటికి వస్తాను. ఈ ఇంటికి వస్తాను. బాలికకు చెప్పినను ప్రయోజనము లేదు. రేపు తన వారు తన అస్థికలను కాశీకి వెళ్లి గంగలో కలుపు వరకు మేము వారికి రక్షణగా ఉన్నచో తక్షణమే బాలికను తీసుకుని మా లోకమునకు వెళ్ళవచ్చును. జగన్నాథ, రేపు ఒక్క దినము అనుకూలముగా జరగవలనని మమ్ములను ఆశీర్వదింపుము. మా అజ్ఞాతవాసము ముగియును. పాలు తీసుకోండి నాన్న. అక్కడ పెట్టేళ్ళమ్మా, చల్లారెకి తాగుతాను గాని. పొద్దున్నుంచి ఎంత అలసిపోయి ఉన్నావో. నువ్వు వెళ్ళి పడుకో తల్లి. మీతో కాసేపు మాట్లాడి పడుకుంటానన్నా. అమ్మా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదమ్మా. అయ్యో, చాలా సంతోషంగా ఉన్నానన్నా. ఒక కుటుంబం తోడుంటే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. చిన్నప్పటి నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. కష్టం వచ్చినప్పుడు తోడుండే మనిషి, కన్నీరు వచ్చినప్పుడు తుడిచే చేతులు, నష్టం వచ్చినప్పుడు భరోసా ఇచ్చే మనసుండడం ఎంత అదృష్టమో తెలుస్తుంది నాన్న. నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకంతే చాలు తల్లి. నా సంతోషం గురించి సరే నాన్న, మీ బాధ గురించి చెప్పండి. నా బాధనా? నాకు తెలీదని, నాకు తెలియకూడదని కనురెప్పల వెనక దాస్తున్న కన్నీళ్ల గురించి నాకు అర్థం కాదనుకుంటున్నావా నాన్న? నువ్వు బలిదానమమ్మా. నువ్వు బాగున్నావు. బంగారం లాంటి అల్లుడు, వజ్రాలు లాంటి పిల్లలు, అమ్మా నాన్నల్లా చూసుకునే అత్తమామలు. నీ విషయంలో నాకింతకంటే ఇంకేం కావాలి చెప్పమ్మా. అదే నాన్న, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంత సంతోషంలో కూడా మీ మనసు దేని గురించి అంత బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. మొన్న ఆయన కోసం ఆవేశంగా ఇంటికొచ్చినప్పటి నుంచి మీలో చాలా మార్పుని గమనిస్తున్నాను. ఏమైంది నాన్న? అక్క గురించి నిజంగా తెలియలేదా? లేదా తెలిసినా ఏమైనా దాస్తున్నారా? ఆయనేమీ చెప్పడం లేదు, మీరు నోరు మెదపడం లేదు. రాతోడిని అడిగితే నేనెక్కువ గలను. ఆ నిజం నీ మనసుని ముక్కలు చేస్తుందమ్మా.
నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న నిజం నీ బ్రతుకులో ప్రళయాన్ని సృష్టిస్తుందమ్మా. ఈ కష్టం, ఈ కన్నీళ్లు నాతోనే ఆగిపోవాలమ్మా. నాన్న ఆ, ఆ, ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా. ఏదైనా చెప్పాల్సిందుంటే నేను చెప్తానుగా. అలా కాదు నాన్న, నా కళ్ళలోకి చూసి చెప్పండి. అక్క గురించి మీకేం తెలియలేదు అని చెప్పండి నాన్న. అక్క గురించి ఏమీ తెలీదమ్మా. ఇది నిజం, నన్ను నమ్ము. సరే, ఇప్పటిదాకా ఏదో అనుమానంలో ఉన్నా మీరు నాకు అబద్ధం చెప్పరనే నమ్మకంతో ఇప్పుడు మీరు చెప్పిందే నిజమని నమ్ముతున్నా. పొద్దునే అమ్మ వాళ్ళు మాట్లాడుతూ అక్క కూడా ఏదో ఎఫ్ఎం వినేదని, ఎవరితోనో ఫోన్లో మాట్లాడేదని చెప్పారు నాన్న. ఆయన ఎందుకో ఆ విషయాన్ని మధ్యలోనే ఆపేశారు. నాకు ఫోన్ చేసిన ఆవిడ అక్క ఒకరే అయి ఉంటారా? నువ్వు భలేదానివమ్మా. ఇంత సిటీలో వేరే ఆర్జేలే ఉండరా? వేరే ప్రోగ్రాములు రావా? అందరూ అదే అన్నారు నాన్న. అయినా ఇద్దరు ఒకరు కాకూడదులే నాన్న. ఆ అక్క కొన్ని రోజుల పరిచయంలోనే నాకు చాలా దగ్గరైంది. అలాంటి మంచి మనిషి ఈ లోకంలో లేరు అంటే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. అయ్యో నాన్న, ఏదో ఆలోచిస్తూ మిమ్మల్ని బాధ పెట్టాను. సారీ నాన్న, పాలు తాగండి. సరే నాన్న, ఏం ఆలోచించకుండా పడుకోండి. అలాగేనమ్మా. ఆ దేవుడు కనికరించి చివరి రోజుల్లో మీ అక్కతో ఫోన్లో మాట్లాడే అవకాశమైనా నీకు ఇచ్చాడు. మీ అక్క గొంతు వినగలిగావు. ఆ భగవంతుడు ఆ అదృష్టం కూడా నాకు ఇవ్వలేదు తల్లి. ఇది అమరేంద్ర ఇల్లు. ఇలా వస్తే ఇది ఎయిర్పోర్ట్. అమరేంద్ర ఇంటి దగ్గర నుంచి అస్థికలు తీసుకుని తన కుటుంబంతో సహా ఇలా ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు. కానీ ఒక 10 కిలోమీటర్లలో ఎయిర్పోర్ట్ ఉందనగా అమరేంద్ర కారు ఇక్కడి నుంచి కుడివైపుకు తిరిగి ఇటువైపుకి వచ్చి ఇక్కడుంటుంది. అందరూ కిందకి దిగుతారు. అప్పుడు మనం వాళ్ళ మీద దాడి చెయ్యబోతున్నాం. నువ్వు చెప్పిన ప్లాన్ బాగుంది గోరా, కానీ అమరేంద్ర మెయిన్ రోడ్ నుంచి రైట్ టర్న్ ఎందుకు తీసుకుంటాడు? అటువైపు ఎందుకు వస్తాడు? అలా వచ్చేలా మనం చేస్తాం కాబట్టి. కానీ ఎలా గోరా? అమరేంద్ర కారు నడిపేది నీతో చేతులు కలిపిన మనోహరి కాదు, అమరేంద్ర కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చే రాథోడ్. ఆ రాథోడే మనం చెప్పినట్టు కారు తీసుకొచ్చి ఇక్కడ ఆపుతాడు. నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావట్లేదు గోరా. రాథోడ్ నీ మాట వినడం ఏంటి?
చెప్పు ఘోరా. అమరేంద్ర కుటుంబాన్ని మామిళ్ళ చెరువు దగ్గరికి తీసుకునిరా. సరే. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అనుమానం వచ్చిందా ఓటమే. నువ్వు వెళ్ళి సిద్ధంగా ఉండు ఘోరా. కుటుంబాన్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. సరైన సమయంలో సరైన అస్త్రం ఉపయోగించావు ఘోరా. వాళ్ళని అక్కడికి తీసుకురావడం ఆ లింగా పని. అమరేంద్రని ఓడించి ఆస్తికలు తీసుకోవడం మీ పని. అడ్డొస్తే ఆ కుటుంబంలో ఒక్కరిని కూడా వదలకండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చంపేయండి. సరే ఘోరా. మరుజన్మకు కూడా సరిపడు విధముగా ఇప్పుడే చూచుకొనిచున్నావా బాలిక? నీ అస్థికలు ఈ దినము కాశీలో కలిపెదరు. అరుంధతిగా నీ ప్రయాణము ప్రస్థానము నేటితో ముగియనున్నది. బంధములను బాంధవ్యములను వదలి నీ ఆత్మను పరమాత్మనందు కలుపుటకు సమ్మతింపుము బాలిక. గుప్తా గారు, తండ్రికి దూరం అయ్యాను. జీవితమంతా అనాథగా బ్రతికాను. చనిపోయాక నా కన్నవాళ్ల గురించి నేను తెలుసుకున్న తర్వాత నా తోడబుట్టిన చెల్లెలని కష్టాల సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతున్నాను. నా కుటుంబానికి మనోహరి రూపంలో పెను ప్రమాదాన్నిచ్చి వెళ్ళిపోతున్నాను. ఎంత నష్టజాతకురాల్ని గుప్తా గారు నేను. పాపం, నన్ను ప్రేమించిన అభిమానించిన కారణంగా నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కష్టపెడుతున్నాను. అటులా మాట్లాడుకము బాలిక. నీవు ఎవ్వరికీ అన్యాయము చేయలేదు. ఒకవేళ ఏదైనాను అన్యాయము జరిగినదనినా అది నీకు మాత్రమే జరిగినది. సరే బాలిక, మనము వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. వెళ్ళెదము రమ్ము. అస్థికలు కాశీలో కలిపే వరకైనా నన్ను ఇక్కడే ఉండనివ్వండి గుప్తా గారు. నీవు ఇచ్చట ఉండుట వలన ఏమీయూ మారదు బాలిక. తెలుసు గుప్తా గారు, కానీ నాకున్న ఈ కొంత సమయమైనా నా కుటుంబంతో ఉండాలనుకుంటున్నాను. అటులనే కాశీ నుండే మనము మా లోకమునకు బయలుదేరవలెను. సిద్ధముగా ఉండుము. సరే.